మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారం పోలీస్ పరిధిలో హనుమాన్ నగర్ మొన్న సాయంత్రం సమయంలో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ జరిగింది. మరి తాళాలు పలగొట్టలేదు, అలాగా ఉన్నాయి. మరి తెలిసిన వారి పన అది కోణంలో పోలీసులు తరఫు చేస్తున్నారు. ప్రస్తుతం మనతో బాధితున్నారు, అడిగి తెలుసుకుందాం. అమ్మా, ఇంట్లో ఏమేమి వస్తువులు పోయినాయి, ఎలా పోయినాయి, తాళం పలగొట్టారా, పలగొట్టలేదా, అసలు ఏం జరిగింది? తాళం తీసారు సార్. తాళం తీసి మా వాళ్ళు బట్టలు అదే స్నానం చేసుకుని బట్టలు మార్చుకుని వాళ్ళు తాళము అదే వేరే సైడ్కు పెట్టుకునే వాళ్ళము, అది వేయలేదు తాళము. వాళ్ళు లోపల మేము లాకర్కి తాళం వేసుకుంటాము. ఆ లాకర్ తాళము మేము సైడ్ పెట్టుకుంటాం. అది వెతికి వాళ్ళు లాకరు లాకర్ తీసుకొని అంత చిందరవందరం చేసేసి వెళ్ళారు. అన్ని పోలీసు వాళ్ళు ఏం చెప్తున్నారు? పోలీస్ వాళ్ళు ఏం చెప్పలేదు. ఇంకా తీసుకున్నారు, చూసారా? చూసినారు. అసలు ఇంకా ఏం వస్తువులు పోయినాయి? ఇలా గోల్డ్ 6.5 తులం పోయింది, సిల్వర్ ఏమో 14 తులం పోయింది. మన డబ్బులు ఉన్నాయా? డబ్బులు ఏం పోలేదు. డబ్బులు మేము మా ఇంటి ఖర్చుల కోసమని పెట్టుకున్నాము, అవి అట్లనే. ప్రస్తుతం చూడవచ్చు, తాళంగా పలగొట్టదు, ఎలాగా ఉన్నాయి అలాగే ఉన్నాయి. కానీ తెలిసిన వారు మాత్రమే ఇలా చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు తాళం కప్పులు ఇక్కడ షూ దగ్గర కానీ ఇక్కడ పెట్టే పరిసరాలు తెలుసు కాబట్టి తెలిసిన వారు మాత్రమే ఇది చేసి ఉంటారా అని కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరి పోలీసులు సీసీ కెమెరా చూస్తున్నారు. మరి ఈ రోజుకి 2 రోజులు కావస్తుంది. పోలీసు వారు ఆ పనులు నిమగ్నం ఉన్నారు. అట్లా వస్తారు. నేను వచ్చేలోగలనే ఇక్కడ తాళం తీసి ఉంది, దాని మీద తాళం పెట్టేసి ఉంది వాషింగ్ మిషన్ మీద. లోపలంతా చిందరవందరం అయిపోయింది. ఆ బీరువా అట్లనే ఓపెన్ అయ్యి ఉంది. ప్రస్తుతం ఇక్కడ హనుమాన్ నగర్లో చాలా మంది సీసీ కెమెరాలు ఉన్నాయి. పోలీసు వారు త్వరగా దర్యాప్తు చేసి ఈ బాధితులకి న్యాయం చేయాలని చెప్పి కోరుతున్నాము. 534 న్యూస్, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, మీ పల్లాడి శివకుమార్. పేరు రమణమ్మ, నా భర్త పేరు గోపాల్. ఇట్లా మా ఇంట్లో దొంగతనము సాయంత్రం 4:20, 4:30 మధ్యన జరిగింది. 6.5 తులాల బంగారము, 10 తులాలన్నర వెండి వెళ్ళినాయి. పోలీసులలో కంప్లైంట్ ఇచ్చాము. పోలీసు వాళ్ళు వచ్చి ఇక్కడ తీసుకున్నారు ఫోటోలు. మళ్ళీ అక్కడ వచ్చి వీధిలోకి వచ్చి అదే కెమెరాలు చూసిండ్రు. అంతే సార్, చెక్ చేసిండ్రు.